మరి పెళ్లి సంబరమే, కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషం. వివాహమును చేసుకోవడానికి మీ మనసారా అంగీకరించారా? మాట్లాడమ్మా, ఏం పర్లేదు. అమ్మా పద్మ, ఎవరి యొక్క ప్రోద్బలము కానీ, ఎవరి యొక్క ప్రోత్సాహము కానీ, ఎవరి యొక్క బలవంతం చేత కానీ కాకుండా నీ ఇష్టపూర్వకముగానే ఈ యవనస్తుడైన శ్రీనును వివాహమును చేసుకోవడానికి మీ మనసారా అంగీకరించారా? ఎలాగా? గట్టిగా చప్పలు కొడుతూ వారి ఇరువురికి అభినందన తెలియచేద్దాం. ఒక రిజిస్ట్రార్ వారి తమ్ముడు, ఒక రిజిస్ట్రార్ వారిగా ఈ స్థలంలో ఉండి వీరి యొక్క వివాహ నమోదు విషయంలో మీకు ఏదైనా అభ్యంతరాలు ఉండగలిగినట్లయితే, ఈ రిజిస్ట్రేషన్ విషయంలో మీరు ఏదైనా అభ్యంతరాలు చూపించగలిగితే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్లాన్. ఇది ఇట్ ఈస్ నాట్ బికాజ్ యు హావ్ విల్, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ గాడ్స్ విల్. ఇది మీ ఆలోచన బట్టి కాదు, కానీ ఇది దేవుని చిత్తాన్ని బట్టి జరిగిందని మీరు గుర్తించాలి. And second thing, God said, I have plans to prosper you. రెండవ మాట దేవుడు చెప్తున్నాడు, నిన్ను అభివృద్ధి పరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి నా దగ్గర ప్రణాళికలు ఉన్నాయని చెప్తున్నాడు. Not only to bring you together but also to prosper you. మిమ్మల్ని కేవలం భార్య భర్తలుగా చేయడం మాత్రమే కాదు, కానీ మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి దేవుని దగ్గర మీ గురించిన ప్రణాళిక ఉంది. Hallelujah. Hallelujah. So I wish you and congratulate you once again. మరి మీ ఇద్దరిని కూడా నేను మరొకసారి అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. And God purposes and plans fulfill in your life. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా మీ జీవితంలో నెరవేరును గాక. When we were entering into the street to come over here on the road, ఇక్కడ రావడానికి ఆ రోడ్ లో నుంచి మేము ఇందులో ప్రవేశిస్తున్నప్పుడు I saw the billboard on their wedding shoots billboard. అక్కడ వీళ్ళ కోసం వీళ్ళ ఫోటోలతో ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఫ్లెక్స్లు కనిపించాయండి. They both were wearing some similar dress and bubbles, and they were really nicely dressed in their photo shoots. మరి ఆ ఫోటో షూట్స్ లో మరి ఒకే రకంగా యూనిఫామ్ డ్రెస్ వేసుకుని చాలా చక్కగా ఉన్నారు. You know, in marriages people think we will wear coordinated colors and wear coordinated outfits. In marriages the bride and groom think in that way, to wear coordinated things. మరి సాధారణంగా భార్య భర్తలు అనుకుంటారు మరి వివాహ జీవితంలో ఎప్పుడు కూడా మరి మ్యాచింగ్ డ్రెస్ ఒకే రకమైనటువంటి వేసుకోవాలి అని అనుకుంటా ఉంటారు. To look colorful and beautiful. మరి చక్కగా చాలా రంగురంగులుగా చాలా చక్కగా కనిపించడానికి. Because we want to look pleasant and beautiful outside in appearance. ఎందుకంటే బయటికి మనం చక్కగా కనిపించాలి అనుకుంటాం. So you see, I saw in the billboard they both were matching, and they were both wearing a matching dress. మరి ఆ ఫోటోలో నేను చూసాను వాళ్ళు మ్యాచింగ్ డ్రెస్లు వేసుకున్నారు. In the same way, even in your married life, అదే విధంగా మీ వివాహ జీవితంలో కూడా your thoughts, your life should match. మీ యొక్క ఆలోచనలు మీ జీవితం అంతా కూడా మరి సరిపోవాలి. And first of all, your prayer should match. మొదటిగా మీ ప్రార్థనా జీవితం మ్యాచ్ అవ్వాలి. Many few years there's a missionary who came to visit us. చాలా సంవత్సరాల క్రితం ఒక మిషనరీ గారు మన మధ్యలోకి వచ్చారు. She told me a wonderful story of her marriage. ఒక వివాహం గురించి ఒక మంచి కథనాన్ని ఆవిడ చెప్పారు. On the day she wed to her husband, ఆమెకు వివాహం అయిన తర్వాత she was alone with her husband. మరి ఆయనతో ఆమె ఒంటరిగా ఉంది. She was expecting something to speak, to hear words from her husband. మరి ఆ భర్త ఏదో ఒకటి మాట్లాడతాడని ఆమె ఎదురు చూస్తుంది. Immediately the husband kneeled down, let's come together and pray. వెంటనే తన భర్త చెప్పాడు మనం ప్రార్థన చేయాలి. And in that way you can go forward and to prosper you. నిన్ను అభివృద్ధి చేయడానికి నా దగ్గర నీ గురించినటువంటి ప్రణాళికలు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. Today Srinu and Padma has to know. ఈరోజు శ్రీను పద్మ తెలుసుకోవాల్సింది ఏంటంటే as they are come together in the wedding day, ఈ రోజు ఈ వివాహ కార్యక్రమంలో మీరు వివాహ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు.
ఆమె అంటుంది నా భర్త అని మాట్లాడారు. నేను ఎవరా ఈమె, ఎప్పుడు మా చర్చకు వచ్చినట్టు కనపడలేదు. భార్య. గుడ్, నైస్. గట్టిగా చప్పలు కొడుతూ ఇద్దరికి చేస్తున్నాను. అబ్బాయి చదువుకున్న తాతయ్యగా మనవరాల వివాహాన్ని చూస్తూ ఫోటోకి రెండు తాను వేరు వేరు ఒక్క పదమందు అడుగు ముందు ఈ రోజున శ్రీను అనబడుతున్న యవనస్తుడు, పద్మ అనబడుతున్నటువంటి యవనస్తులు ఆమె వివాహం చేసుకోవడానికి గుర్తుగా సూచనగా మీరేం తెచ్చారయ్యా అని నేను అడిగినప్పుడు మంగళసూత్రం తీసుకొచ్చి ఉన్నారని చెప్పి ఉన్నారు. తన యొక్క చేతిలో 2 కొసలు కనబడుతున్నాయి. ఒకటి కొవ్విరి వారి నుండి వచ్చిన కొస, రెండవది ఎజ్జల వారి నుండి వచ్చిన కొస. ఈ 2 కొసలు ఏకమై 3 ముళ్ళ బంధముగా ఏర్పడటం మనం చూస్తున్నాం కనుక ఈ మాట చెప్పి 3 ముళ్ళు వేయాలి. శ్రీను స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రము నేను నీకు ధరింపచేయుచు. ఆడపడుచు వారు కూడా మరి వాళ్ళు ఆడపడుచుని ఎదురు చూస్తున్నారు, వారిని కూడా సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరు చేస్తున్నారు? అమ్మాయి నుంచి అమ్మాయి. ఓ చాలా సంతోషం అండి. ఎక్కడ చూసినా ఎస్పీ స్పెషల్ అని ఉన్నారు మీ మీద. ఏమండి, ఎస్ అంటే శ్రీను, పి అంటే పద్మ. అక్కడ కూడా మీరు స్పెషల్గానే కనబడుతున్నారు. మరి బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడినటువంటి గోల్డెన్ రింగ్, వెయిటింగ్ రింగ్. సంతోషమే ఆనందమే సంతోషమే. అబ్బాయి నుంచి అమ్మాయి కూడా గోల్డెన్ రింగులు వారు వెడ్డింగ్ రింగులు బహుకరిస్తున్నారు. ఆడపడు చెప్పండి, దయచేసి సిద్ధపడలేదు.
రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా మంత్రుల శాస్త్రి గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. చాలా సంతోషం. బయలుదేరిన మనందరూ కూడా దీవించి వారిని ఆశ్రయించిన కాకండి. దయచేసి గమనించండి, ఈ వివాహ రిజిస్టర్లో మొదటిగా మరి అమ్మాయి అబ్బాయి సంతకం పెడతారు. వారి తర్వాత అమ్మాయి తరపున ఒకరు అబ్బాయి తరపున ఒకరు సాక్షి సంతకం పెట్టడానికి రావాలి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మరొకసారి తెలియజేస్తున్నాను, మొదటిగా మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా సంతకాలు పెడతారు. దాని తర్వాత అమ్మాయి తరపు నుంచి ఒకరు అబ్బాయి తరపు నుంచి ఒకరు సాక్షి సంతకం పెట్టడానికి రావాలని తెలియజేస్తున్నాను. Sure.